Good morning, aspirants. Welcome back to our TGPSC Group 1 Daily Preparation. Day 38 to-do list. Subject governance topics: transparency and accountability of administration, prevention of corruption in administration, Central Vigilance Commission, Central Bureau of Investigation. Based on these topics, 2 questions. First question: discuss the importance of transparency and accountability in public administration. How do institutional mechanisms help in reducing corruption in governance? Second question: explain the role of the Central Vigilance Commission and the Central Bureau of Investigation in preventing corruption in administration. Examine their challenges. These are the today topics and today mains questions. In the last video చెప్పాను కదా, డైలీ షెడ్యూల్ని ఎలా ప్లాన్ చేసుకోవాలని డిస్కస్ చేస్తానని. ఫస్టే చెప్తున్నాను, ఇది నా షెడ్యూల్ అండి. ఎందుకంటే బీయింగ్ అండ్ హౌస్ వైఫ్ నాకు తగ్గట్టుగా నేను ప్రిపేర్ చేసుకున్న స్లాట్ అనమాట. ఒక డేని నేను 4 స్లాట్స్గా స్ప్లిట్ చేసుకున్నాను. అందరికీ ఇదే సెట్ అవుతుందని కాదు, మీ టైంని చూసుకొని మీరు అలా వేసుకోండి. ఓకే, సో నేను ఎర్లీ మార్నింగ్ నా డే స్టార్ట్ చేసేది రివిజన్ తోటి. ఓకే, లేవగానే జస్ట్ నేను ఒక 1 అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ నాకు కుదిరినంత వరకు నేను రివైజ్ చేస్తాను టాపిక్స్ని. స్లాట్ వచ్చేసి రీడింగ్ అనమాట. 3 అవర్స్ ఏవైతే మనం టాపిక్స్ డైలీ టు డూ లిస్ట్లో డిస్కస్ చేస్తున్నామో ఆ టాపిక్స్ని రీడ్ చేస్తాను. ఆన్సర్ రైటింగ్ వచ్చేసి ఏంటి అంటే, మనం డైలీ 2 క్వశ్చన్స్ తీసుకుంటున్నాం కదా, ఆ టాపిక్ పైన ఆన్సర్స్ని రాస్తాను అనమాట. ఓకే, నేను నెక్స్ట్ వీడియోలో కూడా ఆన్సర్ రైటింగ్ నేను ఎలా చేస్తాను అనేది కూడా నేను డిస్కస్ చేస్తాను. ఓకే, స్లాట్ 4 వచ్చేసి ప్రాక్టీస్ ఎంసీక్యూస్. ఈ ప్రాక్టీస్ ఎంసీక్యూస్ అనేది మనం ఎండింగ్ ఆఫ్ ద డే అనమాట. లాస్ట్ మనం పడుకునే ముందలా నేను అన్ని ప్రాక్టీస్ చేస్తాను. ఓకే, అంతకంటే చెప్తున్నాను కదా, బీయింగ్ అండ్ హౌస్ వైఫ్ నాకు చాలా హెక్టిక్ అండి. ఓవరాల్ వర్క్ ప్లస్ అన్నీ మేనేజ్ చేయాలి అని అంటే, సో నాకు వరకు ఇది నాకు ఫ్లెక్సిబుల్ అనమాట. కంఫర్ట్గా నేను ఇంతవరకు చదవగలుగుతాను. ఓకే, సో మీకు ఎలా టైం సెట్ అవుతే మీరు అలా ప్లాన్ చేసుకోండి. ఓకే, కానీ మన ప్రిపరేషన్లో రివిజన్ ప్రాక్టీస్ అనేది స్కిప్ అవ్వకూడదు. ఇవి 2 కంపల్సరీ ఉండాలి. ఓకే, for further more videos, please like, share and subscribe my channel. Thanks for watching.